హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం కార్తీక ఛానల్కి. ఈరోజైతే మన కిట్టి మంచిగా మారిపోయాడు. చాలా వెరీ గుడ్ బాయ్ లాగా ఉన్నాడు. ఫ్యామిలీని బాగా ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం పిల్లల గురించి చెప్పాడు. ఇలా చెప్తే మనందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. మనం కూడా హ్యాపీగా ఉంటే నిజంగా ఇది హ్యాపీ మూమెంట్. అంటే అందరి మాటలు వినాలి, సజెషన్స్ తీసుకోవాలి. పెద్దల మాట చద్ది మూట అన్నట్టు నువ్వు నీ పిల్లల్ని చూపించావు. నీ పిల్లల ఆటలు, నీ పిల్లలు చేసే అల్లరి, వాళ్ళు చేసే ఇంటి నిండా ఆగమాగం చేసిన వస్తువులు, వాళ్ళ గురించి చెప్తే మేము చాలా ఫీల్ అయ్యాము, చాలా హ్యాపీగా ఉన్నాం. నీకు కాదురా హ్యాపీ మూమెంట్ మాకు. నువ్వు మాకంటే చిన్నవాడివి కాబట్టి నిన్ను ఇలా మేము ఆనందిస్తున్నాం, నిన్ను పొగుడుతున్నాం. నువ్వు వెరీ గుడ్ కిట్టి, చాలా మంచిగా మారిపోయావు. ఇలాంటి కంటెంట్లు చేస్తేనే అసలు మేమందరం ఇష్టపడతాం. ఎందుకంటే అసలు వయసులో పెద్దవాళ్ళం, పిల్లల కేరింతల ఆటలు. ఇప్పుడు ఈ వయసులో ఈ పిల్లల్ని చూస్తేనే మాకు ఆనందం కలిగిద్ది. మీ అంత వయసులో మాకైతే ఏమనిపించదు, కానీ మేము పెద్దవాళ్ళం కాబట్టి ఇలాంటి వీడియోలు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఈరోజు వీడియో అన్ని వీడియోల కన్నా సూపర్గా ఉంది. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. ఇలా చేయి, మేము మీకు సపోర్ట్ ఇస్తాం. నువ్వు చాలా బాగా చేసావు ఈరోజు వీడియో. మీ అన్నయ్య ఇది మాత్రం కొద్దిగా నచ్చలేదు, మారిపోయాడు, ఆరోగ్యం బాగుంది అని. బాగుండోడిని రోగిష్ఠుడిని చేసి మాత్రం చూపించబాకు. అతను కూడా మంచోళ్ళనే ఉన్నాడు. ఎందుకంటే మీరు అమాయకంగా చేస్తున్న వీడియోలని మేము ఏదో అనుకున్నాము, కానీ ఈరోజు మంచి వీడియో చేసావు. ఇంకా పిల్లల గురించి, వాళ్ళు పాకేటప్పుడు, ఆడేటప్పుడు, వస్తువులు ఆగం చేసేటప్పుడు, అల్లరి చేసేటప్పుడు వీడియోలు తీసి మాకు అప్లోడ్ చేయి. మేము చక్కగా ఆ వీడియోలు చూస్తాం. ఈరోజైతే మేము చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉన్నాం. మీరు ఈరోజు ఏదో కోడిగుడ్లు అట్లు వేసుకొని ఆమ్లెట్లు, కొద్దిగా పప్పు ఉంది అది అని చెప్తున్నాం. మీ పిల్లలు ఆనందంగా అంటే అసలు అన్నం కూరలు కూడా ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు చూడు ఎలా నిన్ను ఓయ్ ఓయ్ అని అంటున్నాడు బుడ్డోడు. ఆ బుడ్డది కూడా బాగుంది. ఆ ఇద్దరు పిల్లలు దేవుడు ప్రతిరూపాలు. చిన్నపిల్లలు దేవుడితో సమానం. వాళ్ళలో మనం దేవుడిని చూడాలి. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా వాళ్ళు అన్నీ దేవుడికి చెప్తారు కాబట్టి వాళ్ళే మన ఇంట్లో దేవుళ్ళు. పిల్లల్ని చాలా బాగా చూసుకో. వెరీ గుడ్, నీకు నేను అభినందిస్తున్నాను. యువర్ ఏ గుడ్ బాయ్, గుడ్ మ్యాన్, గుడ్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. లతను కూడా రెండు ముక్కలు మాట్లాడినవి. ఊరకు నవ్వుతుంది కానీ లత ఏం మాట్లాడి సైలెంట్ అయిపోయింది. లత కూడా పిల్లల హ్యాపీ మూమెంట్స్ని పంచుకోమని చెప్పు. మేమైతే ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ కృష్ణ. నువ్వు చాలా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం. మొన్నటిదాకా అలా ఏడుపు గీడుపు అలా చేయబాకు. ఎందుకంటే నీకు ఇద్దరు బంగాలాంటి పిల్లలు ఉన్నారు. ₹1 పెట్టిన ఆనందం రాదు. అలాంటి పిల్లలు కోట్లు ఖర్చు పెడుతున్నారు పిల్లల కోసం. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పడుతున్నారా? నీకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట, గాడ్ గిఫ్ట్ వాళ్ళిద్దరు. ఆ గాడ్ గిఫ్ట్ని బాగా చూసుకో, బాగా చదివించుకో. మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మనకంటే ఒక మెట్టు మన పిల్లలు బాగుండాలి. వాళ్ళని చక్కగా చూసుకో. అందంగా ఉన్నారు, అందంగా తయారు చేయి. వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టు, మంచిగా కేర్ తీసుకో, వాళ్ళని చక్కగా చూసుకో. ఎప్పుడు పిల్లలతో మీరు కూడా ఆడుకోవాలి. ఇలాంటి మూమెంట్స్ నువ్వు మళ్ళీ నీకు పిల్లలు పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి రావు. పక్కన వాళ్ళ పిల్లల్ని చూసి మనం ఆనందపడే దానికంటే మన పిల్లల్ని చూసి మనం ఆనందపడితే ఎంతో ముఖ్యం. అందుకని ఆ పిల్లలు చూస్తే ముద్దు గుమ్మల్లాగా ఉండరు. అసలు సినిమాలో పిల్లల్లాగా ముద్దుగా ముచ్చటగా ఉన్నారు. వాళ్ళకైతే దిష్టి తగిలిద్ది. దిష్టి దియ్యి, ఎందుకంటే వాళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి దిష్టి తగిలిద్ది. ఎందుకంటే పసిపిల్లలకి ఊరకైనా కన్ను దిష్టి తగిలిద్ది. సాయంత్రం ఉప్పుతో కాస్త దిష్టి తీసి పారేసాయి. లతమ్మకు చెప్పు. లతమ్మ కూడా మాట్లాడినవి. మంచిగా వంట చేసుకు తినండి. పిల్లలకి పౌష్టిక ఆహారం పెట్టండి. మంచి సలహాలు తీసుకోండి. పప్పులన్నీ చక్కగా వేయించి పౌడర్ చేసి నెయ్యి వేసి బాగా ఉడకబెట్టి పిల్లలకి ఫీడింగ్ ఇవ్వండి. మంచి పెట్టండి. మంచి ఆహారం పెట్టండి. బయట ఆహారాలు ఏం పెట్టొద్దు. మీరే అందరినీ తెలిసి చూసుకొని ఏ ఆహారం పెట్టాలి పిల్లలకి అని. క్యారెట్ అంటే బీట్రూట్ అవన్నీ రైస్లో వేసి చక్కగా నెయ్యి వేసి బాగా ఉడకబెట్టి మెత్తగా చేసి కొద్దిగా అంటే ఒక 2 స్పూన్లు మెత్తగా చేసి పెట్టాలి. పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. వాళ్ళకి వేడి నీళ్ళు బాగా కాసి ఒక బాటిల్ పోసి తాపించాలి. ఎందుకంటే చలికాలం కాబట్టి. ఎందుకంటే మనకు జలుబు అలా చేస్తే పిల్లల్ని చాలా కేర్ తీసుకో. చాలా ముద్దుగా చేసుకో. మంచిగా ఉండండి. మంచిగా తాపించండి. యాపిల్ కూడా ఉడకబెట్టి పిల్లలకి అన్నంలో కలిపి పెట్టచ్చు. ఇలాంటి ముఖ్య ఆహారాలు తీసుకొని అవి చేసి చూపించి ఆ కంటెంట్ కూడా వీడియో పెట్టు. మేము అందరం చూస్తాం. ఇంకా మీకు కావాలంటే మంచి సలహాలు ఇస్తాం. మీరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి.
సర్వే జన సుఖినో భవంతు. మీరు బాగుంటే మేము బాగుంటాం, మనం బాగుంటే ఈ ప్రపంచం, ఈ లోకం, ఈ అందరం బాగుంటాము. అందరూ బాగుండాలి. అందరికీ గాడ్ బ్లెస్ యూ చెప్పాలి. నువ్వు మంచిగా ఈరోజు వీడియో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాం. కృష్ణ, నువ్వు మంచిగా ఉండు, మీ అన్నయ్యని కూడా మంచిగా ఉండు. పెద్దవాళ్ళలాగా ఉండాలి కానీ చిన్నపిల్లల పనులు చేయొద్దని చెప్పి మీ అన్నయ్యకి కూడా ఏది తెలియక చేసినా కానీ మీరు మంచి పనియో చెడ్డ పనియో కానీ ఇప్పుడు మాత్రం మంచిగా ఉన్నారు. మీ అన్నయ్యకి కూడా ఆ పిల్లలతో ఆడుకొని మీరు కూడా మంచి మంచి వీడియోలు పెట్టండి. మీ అన్నయ్య మీ పిల్లలతో ఆడుకున్న వీడియోలు కూడా అదొక వీడియో చేసి పెట్టండి. మీరందరూ కలిసి వాళ్ళతో ఫన్నీగా ఆడుకోండి. పసిపిల్లలు జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళు వేవ్ వేవ్ వాడిని కేకేస్తున్నాడు, భలే నవ్వు వచ్చింది వాడిని చూస్తుంటే. బుడ్డోడో మంచిగా ఉండండి, మంచి కేర్ తీసుకోండి. ఇంకా ఇదే మీకు మేము చెప్పదలుచుకుంది. నువ్వైతే మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ కృష్ణ, బాగుండవు. ఓకే, ఇన్ని రోజులు నిన్ను ట్రోల్ చేసాము. నువ్వు మంచిగా ఉంటే మేము మీకు కూడా మంచిగా ఉంటాము. ఏదంటే మొన్నటి దాకా నువ్వు ట్రోల్ చేశారు, అందరూ జోక్గా చేశారు. అందరినీ కూడా నువ్వు వాళ్ళు మంచినే గ్రహించు. వాళ్ళు నీ మంచిగా చెప్తారు కాబట్టి అందరినీ మంచిగా చూసుకో. ఎవరిని మీరు వీడియోలు పెట్టి తిట్టబాకండి. ఎందుకంటే ఎవరైనా మంచిగా చెప్తారు కానీ ఎవరు చెడ్డగా చెప్పరు. ఇప్పుడు మీరు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ యువర్ చిల్డ్రన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నేను చెప్పి ఈ మంచి సలహాలు మేము మీకు తల్లిలాగో ఎలా తండ్రిలాగో చెప్తున్నా, వినాలి. ఈ కంటెంట్ మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. కృష్ణ ఈరోజు మంచి వీడియో చేశాడు ఒకటి, మంచిగా అతన్ని చెప్పండి, మంచి మంచి మాటలు వింటాడు. కృష్ణ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్. కష్టపడి పైకి వచ్చాడు, కష్టజీవి. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ.